భగవద్గీత ప్రథమ అధ్యాయము 12వ శ్లోకము. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చైః శంఖం దౌద్మా ప్రతాపవాన్. తస్య అతనికిని సంజయన్ వృద్ధి చేయుచు హర్షం సంతోషమును కురువృద్ధః కురువంశమున వృద్ధుడును భీష్ముడు పితామహః పితామహుడును సింహనాదం సింహగర్జన వంటి ధ్వనిని వినద్య కలుగునట్లుగా ఉచ్చైః బిగ్గరగా శంఖం శంఖమును దౌద్మ ఊదెను ప్రతాపవాన్ పరాక్రమవంతుడును. అప్పుడు కురువంశమునందు మహాపరాక్రమవంతుడును వృద్ధుడును యుద్ధ వీరులకందరికిని పితామహుడును అగు భీష్ముడు దుర్యోధనునకు ఆనందమును కలిగించుతూ సింహగర్జన వంటి ధ్వని కలుగునట్లుగా తన శంఖమును బిగ్గరగా పూరించెను. భాష్యము. కురి వృద్ధుడు తన మనుమడైన దుర్యోధనుని హృదయమందలి అంతర్గత భావమును గ్రహించి అతని పట్ల సహజమైన దయతో తన స్థానమునకు తగినట్టు సింహగర్జన వంటి శంఖారావం చేసి అతనిని సంతోషపరచుటకు ప్రయత్నించెను. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు శత్రుపక్షము నందుంటుట చేత దుర్యోధనునికి యుద్ధమందు విజయావకాశమే లేదని శంఖము యొక్క సంకేతము ద్వారా భీష్ముడు వ్యాకుడైన తన మనుమని పరోక్షముగా సూచించెను. అయినను యుద్ధమును నిర్వహించుట అతని కర్తవ్యమైనందున అతడు ఆ విషయమున ఎంతటి కష్టమునకైనను వెనుదీయరాదు. జై శ్రీకృష్ణ.